మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా స్థానిక నేతలైతే సమావేశమయ్యారు. సత్తెనపల్లి రాజుపాలెంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి, గజ్జల నాగభూషణ్ రెడ్డి, చిట్టా విజయ్ భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ మేరకు అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ఎర్రం చెబుతున్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు స్థానికులకు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. సత్తెనపల్లిలో అంబటి పేరు వినపడకూడదని, అంబటికి సీటు ఇస్తే రాజీనామాలు చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో అంబటి పోటీ చేస్తే ఓడిస్తామంటూ తేల్చి చెప్పారు. వైసీపీ శ్రేయస్సు కోసం చాలా శ్రమించామని, అలాంటి తమని అంబటి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబటి వద్దు, జగన్ ముద్దు అంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. నమస్కారం అండి. నా పేరు యార్లగడ్డ కృపాకర్ రావు, అబ్బూర్ ఎంపీటీసీని. నేను కమ్మ సామాజిక వర్గం నుంచి ఎన్నుకోబడ్డాను. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి అంటే, అంబటి రాంబాబు గారు ఎప్పుడు చెప్తారు, నేను వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుణ్ణి అని. ఎస్, మీరు విధేయులు కాబట్టి మీకు 2014లో తెనాల నుంచి రేపల్లి నుంచి తీసుకొచ్చి ఇక్కడ సత్తెనపల్లిలో టికెట్ ఇచ్చారు. ఓడిపోయారు, అయినా 2019లో ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. విధేయులనే గెలిపించుకున్నాం మేము. విధేయులనే మీకు మినిస్టర్ పదవి ఇచ్చారు. కానీ మీరు పార్టీని నమ్ముకున్న విధేయులు కార్యకర్తలను ఏం చేస్తున్నారండి? కార్యకర్తలకి పథకాలు రాకుండా ఓన్లీ మీకు భజన చేసే వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి, మన కార్యకర్తలు అర్హులు ఉన్నా సరే వాళ్ళకి రానిబట్టు. ఇదేనా మీరు చూపించే విధేయత? మీరు చూపించే విధేయత నాయకుల పట్ల ఏంది? నన్ను హౌస్ అరెస్ట్ చేసి, మా గ్రామంలో గడప గడప తిరుగుతుంటే నన్ను హౌస్ అరెస్ట్ చేసి, సొంత పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిని హౌస్ అరెస్ట్ చేసి మీరు సత్తెనపల్లి మండలం పెద్దమక్కిన యాంపాటి విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సీటు ఇవ్వద్దు, ఇచ్చినా గెలవడు. అసలు ఏ పనులు చేయలేదు. అసలు కష్టపడ్డ వాళ్ళందరూ పక్కకు నెట్టేశాడు. ఒట్టోళ్ళు మొత్తానికి పెత్తనాలు ఇచ్చి చేశాడు. కాబట్టి ఎంతో కష్టపడ్డారు అందరూ, కానీ ఏమీ చేయలేదు. అంబటి రాంబాబు అంటే సీటు ఇవ్వద్దు ఎవరికి ఇచ్చినా, కానీ అన్ని కులాలకి ఏ కులాలకి ఇచ్చినా బాగలేదు. అంబటి రాంబాబుకి ఇస్తే మటుకు మేము చెయ్యం, ఇళ్లలోనే కూర్చుంటాం. మేము రాజీనామా చేస్తాం. ఎంపీటీసీ సర్పంచులు మొత్తం రాజీనామా చేస్తాం, ఇళ్లలోనే కూర్చుంటాం. బజారెక్కే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఆయన సీటు ఇవ్వద్దు మీరు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు ఫోన్లో. పవన్, చెప్పండి, మంత్రి అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలైతే సమావేశమైన నేపథ్యంలో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకి సంబంధించి అసంతృప్తి ఎక్కువ అవుతా ఉంది. ఇప్పటికే కూడా అంబటి రాంబాబుకి సత్తెనపల్లిలో టికెట్ ఇస్తే కనుక తాము పార్టీకి రాజీనామా చేస్తామని ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా అంబటి రాంబాబు ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు ఎవరిని పట్టించుకోలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా ఏకమై ఈ రోజు సత్తెనపల్లిలో సమావేశం నిర్వహించారు. సత్తెనపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి, అదేవిధంగా గజ్జల నాగభూషణ్ రెడ్డితో పాటు చిట్టా విజయ భాస్కర్ రెడ్డితో ఏదైతే ఈ ముగ్గురు నేతలతో కూడా ఈ యొక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించిన నేతలతో కూడా సమావేశమయ్యారు. అందులో భాగంగానే ఏదైతే పిడివాడ సమీపంలోని పెద్దనేమల్పూరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశమై కూడా అంబటి రాంబాబుకి సత్తెనపల్లి టికెట్ ఇవ్వకుండా చూడాలని చెప్పి కూడా అధిష్టానాన్ని కోరారు. అందులో భాగంగానే నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద మొత్తంలో సత్తెనపల్లి అంబటి రాంబాబు టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేస్తామని కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఏదైతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎర్రం వెంకటేశ్వరరెడ్డితో వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. సో అందుకని ఎర్రం వెంకటేశ్వర రెడ్డి ఒకటే అంటున్నారు, ఖచ్చితంగా అధిష్టానం కనుక తనకు అవకాశం ఇస్తే రానున్న ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఏదేమైనా కూడా ఇటు అంబటికి అయితే మాత్రం గత 3 రోజులుగా అసంతృప్తి అయితే మాత్రం ఎక్కువ అవుతా ఉంది. ఇప్పటికే వైసీపీలో కష్టపడినటువంటి పార్టీలో ఉన్న నేతలు ఎవరిని కూడా గుర్తించలేదు. అంబటి చేసింది కూడా నియోజకవర్గానికి ఏమీ లేదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే అంబటి వద్దు, జగనన్న ముద్దు అనేటువంటి నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఏదేమైనా సత్తెనపల్లిలో ఈసారి అంబటి రాంబాబుకి టికెట్ ఇస్తే కనుక తమంతా కూడా చేయమని చెప్పి కూడా పరిస్థితి అయితే కనిపించింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్.